హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ సంఘ నేత అండి సూర్యనారాయణ గారు అయితే పెండింగ్ డబ్బుల గురించి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును కాజేశారని అయితే సూర్యనారాయణ అన్నారు. అలాగే పోరాడాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారని వారిని కేసుల్లో ఇరికించి జైల్లోకి పంపారు. సమస్యలపై పోరాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు గారు కేఆర్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారండి. విజయనగరంలో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మిక, పెన్షన్దారుల ఐక్య సమావేశం అయితే ఏర్పాటు జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాలని అయితే ఆందోళన చేసినా ప్రయోజనమే లేకుండా పోయింది అని అన్నారు. అదేవిధంగా కొత్తగా జీపీఎఫ్ చట్టం తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు అనేది పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారండి. జీపీఎఫ్ సొమ్మును అక్రమంగా కాజేసిందని అయితే ఆరోపించారు. 483 కోట్ల నిధులు సంబంధిత ఖాతాల నుంచి అయితే పక్కదారి పట్టించినట్లు కేంద్రమే ప్రకటించిందని గుర్తు చేశారు. ఇక ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు ఉద్యోగుల లేదంటే గవర్నమెంట్ ఉద్యోగ సిబ్బంది అని చెప్పేసి అయోమయ స్థితి నెలకొందన్నారు. ఇక మెడికల్ రియంబర్స్మెంట్ పథకం విషయంలో కూడా మోసం చేసిన ఆరోపించారు. ఈ విధంగా ఈ అంశాలపై ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో 30 సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి 12 ప్రధాన అంశాల గురించి అయితే లేవనెత్తామని అయితే ఆయన వివరించారు.